హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి మనం కథలోకి వెళ్ళిపోతావా? మరి ఈ రోజు కథలోకి వెళ్ళిపోబోయే ముందు మరి రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో ముందుగానే చెప్దాం అనుకున్నాను. లేదు మనం కథలోకి వెళ్ళిపోదాం. ఓ పక్క లండన్ పోయే ముందు వైసీపీ బాస్ 151 సీట్లకు పైగా గెలుస్తానని మంగమ్మ శబ్దం చేసి వెళ్ళాడు. మరోవైపు బ్లూ గ్యాంగ్ మాత్రం పదే ఎక్కడ ఓడిపోతావా అన్నట్లు ఈసీని కూడా వదలకుండా తిట్టే పనిలో ఉంది. పోలీసులను తిట్టి, ఈసీని తిట్టి, ప్రతిపక్షాలను తిట్టి పాపం వైసీపీ బ్యాచ్ అలసిపోతున్నారు. తాజాగా పోస్టల్ బ్యాలెట్ అంతా గొంపగొత్తగా కూటమికి పడిందనే దుగ్ధతో సన్యాసినాని ఈసీని కలిసి తమ కడుపు మంటను తెలియజేసి మీడియా ముందుకొచ్చాడు. ఇదిగో తొర్రి రాజా నాంచకుండా మ్యాటర్ ఏంటో చెప్పాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటు ఆర్ఓలందరికీ కూడా ఆయన కార్యాలయం నుంచి ఒక సర్క్యులర్ పంపించారు. ఏమని సర్క్యులర్ పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది. ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్, నియమావళి, నామినేషన్లు ఎట్లా ఉండాలి, నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి, ఎలా రిజెక్ట్ చేయాలి, లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్, అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది. దానిలో పోస్టల్ బ్యాలెట్ను కూడా ఎలా లెక్కించాలి, ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది. ఇదిగో పేరుని జగనేమో వైనాట్ 175 అంటుంటే మీరేందబ్బా అసలు ఆయన మాట మీద నమ్మకమే లేనట్లు ఈట పోస్టల్ బ్యాలెట్లు వాటికి ఎడుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు రూల్స్ రెగ్యులేషన్స్ చెబితే వినేందుకు మేమేమి స్కూల్కి వెళ్ళే బచ్చగాళ్ళం కాదు, కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు, క్లియర్గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు, ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి, ఫామ్ 13C, అట్లాగే 13A అంటే 13A 13B ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి, దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం, లేకపోతే వారి పోస్టల్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం, వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం, అలాగే ఇతనే ఆ పోస్టల్ ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో ఇతనే అని చెప్పని అటాచ్ చేస్తూ ఒక గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి. నీ పేరుని పేపర్లు తిరిగేస్తా ఉంటే గడగడ ఇంగ్లీష్లో చదివేస్తావేమో అనుకున్నాను. నువ్వు చదివేది క్రమ సంఖ్యలా 1A 1B అంటూ చదువుతావేంది? నీకు నిజంగా ఇంగ్లీష్ వస్తే మ్యాటర్ ఏందో మీడియాకి చదివి వినిపించచ్చుగా. నీకు మ్యాటర్ లేదని మాకు తెలుసులే గాని ఏంటి సోది, ఎంతకి ఏమైందిరా మగడా అంటే పేపర్లు ముందేసుకుని వచ్చి తెగ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నావు. బందర్ బీచ్లో పీత పరుగులు ఏరుకునే నీకెందుకు చెప్పు ఈసీ రూల్స్ రెగ్యులేషన్ అవసరమా? ఇంతకీ ఏమంటావు? ముందు అది చెప్పు తొర్రిరా పుత్రా. చిచి నువ్వే నిజంగా నా పుత్రుడి అయితే ఎప్పుడో కసుక్కున ఓ పోటేసేసి అందరికి భోజనాలు ఎట్టేసేవాడిని, పేడ వదిలేది, మాకు సుత్తి తప్పేది. అసలు నీ విషయం ఏంటో సొల్లు. ఒకవేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి. ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేత్తో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చాను. దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి? కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ రాయాల్సింది. ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతల చేస్తున్నారు, మేము ఇచ్చిన పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు రాయలేదు?
రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు ఈసారి వైసీపీ ఓటమికి పనిచేశారని అంటుంటే ఏమో అనుకున్నా. నీ గులాబ్ జాములు గలగలగలగలమంటుంటే నిజమే అనిపిస్తా ఉంది. ఆయన 151 సీట్లు పైనే గెలుతామన్న మీరు ఏట పోస్టల్ బ్యాలెట్ మీద పడి ఆడవడం చూస్తుంటే మీ పతనం ఏ రేంజ్ లో ఉందో స్పష్టంగా కనిపిస్తా ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో ఈసారి కొత్త విధానం తెచ్చారులే పేరుని. కొంత గందరగోళానికి గురైన వారికి వెసులుబాటు కూడా కల్పించారు. మీకెందుకు అంత భయం పట్టుకుందో నాకైతే అర్థం కావట్లా. 2 రోజుల్లో అందరి బండారం బయటపడుతుంది కదా, ఎందుకప్పుడే అంత నోటి దురద? ఓహో, ఓడిపోతే ఓ సాకు కావాలి కాబట్టి ఓటమికి ఈసీని బూచిగా చూపిద్దామని ఎప్పటి నుంచే స్కెచ్ చేసేసుకున్నారా? ఇదేం సీపు బుద్ధి పేరుని పులివెందుల పులి సింహం అంటారుగా, అవి మగాడు మొనగాడు చేసే పనుల ఆబ్యా. చీ. ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబసా అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది. ఎందుకని మీ స్పెసిఫిక్ సిగ్నేచరు పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆర్ఓలకి ప్రొవైడ్ చేసినటువంటి స్పెసిఫిక్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ 13B 13Cలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి వాటి మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేస్తారు. ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? 15-20 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కడు అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే. ఈ గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు. ఎందుకని ఇంకోటి చెప్తున్నాం, ఆ ఇంటర్ప్రిటేషన్ లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్. పోస్టల్ బ్యాలెట్ వెయిటాకి ఫెసిలిటీ సెంటర్ కూడా ఆర్ఓలే ప్రొవైడ్ చేశారు. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కు ఓటు వేయటం అంటది, అంతేగాని అది సీక్రెట్ గా ఉండాలి. ఈ రచ్చలో ఏమవుతుంది, ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది, చెప్పాల్సిందే కదా. ఓటు ఎవరిదో తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాంకు నేర్చినమ్మా బొంకునే అరవదా అన్నట్లు నువ్వేంది పేరుని జగన్ పతనాన్ని ముందే ఊహించి మాట్లాడుతున్నట్లున్నావు. జగన్ పరువు అంతా తీసేసేలా ఉన్నావుగా. చూడబోతే కోటింగ్ కి కౌంటింగ్ కి ముందే నువ్వే బట్టలు ఇప్పేలా ఉన్నావుగా. నువ్వు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ గురించి ఏం మాట్లాడినా అది మీలో భయాన్నే కాళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అంచేత ఈ విషయాన్ని ఇక్కడికి ఓకే, లేదంటే 2-3 రోజుల ముందే ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతుంది. తర్వాత నీ ఇష్టం. ఫెయిర్ అండ్ పీస్ఫుల్ కౌంటింగ్ జరగటానికి ఈ నిర్ణయాన్ని పునరాలోచించమని చెప్పని భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలక్షన్ కమిషన్ నియమావళికి మీరి అంటే దాటి ఈ రాష్ట్రంలోనే ఇటువంటి సర్క్యులర్ ఇవ్వటం ఎంతవరకు ధర్మం అని చెప్పని కూడా వారిని మా విన్నపాన్ని వారికి చెప్తూ పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేట్టుగా, కౌంటింగ్ జరిగేట్టుగా ఇన్నాళ్లు కష్టపడ్డారు, మంచో చెడు ఏదో చేసుకుంటా వచ్చారు, కనీసం ముగింపు అన్నా మంచి ముగింపు ఇవ్వండి అని చెప్పని కూడా వారిని విన్నవించుకోవడం జరిగింది. మీకు ఈసీ కాదు జనం ఇత్తరు చూడు బ్రహ్మాండమైన ముగింపు. తినబోతూ రుసేందుకు పేరుని చీట్ల పేకలో జోకర్ ముక్కలు తయారయ్యాను. రేపటి రోజున ఓటమి తలుపు తట్టగానే మీరంతా జంపు కొట్టేవారని జగన్ కు మా బాగా తెలుసులే. అందుకే ఇప్పుడే వాడేస్తున్నాడు మిమ్మల్ని. అది సరే, కిట్టు బ్రతుకు జటకా బండి పరిస్థితి ఏంటి? ఓడిపోవడం ఖాయమైనట్టుగా. ఇంకెందుకు సన్నాసి కబుర్లు? అబ్బా కొడుకులు వెళ్ళి ఇంట్లో ఆవుతో మర్దన చేయించుకుని తొంగోండి. ఇక బయలుదేరు పేరుని. ఇదిగో ఆ పనిలో ఉండండి, ఇద్దరు మర్చిపోకండి. పోయి రావయ్యా తొర్రి పేరుని, పో. ఇదండి మన తొర్రి సుందరాంగుడు పరిస్థితి. మరి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. మరి నెక్స్ట్ రేపు మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు నమస్కారం.